ఒక 29 ఇయర్స్ ఓల్డ్ అన్మ్యారీడ్ గర్ల్ కి సర్జరీ చేయాల్సి వచ్చింది అండాశయం. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏం సర్జరీ చేసామో మీతో షేర్ చేస్తానండి. హాయ్, దిస్ ఇస్ యువర్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో ఈ 29 ఇయర్స్ ఓల్డ్ అన్మ్యారీడ్ గర్ల్ హాస్పిటల్ కి వచ్చారు. యూజువల్లీ ఏంటంటే ఆమె కంప్లైంట్ పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్. ఎంత సివియర్ అంటే తను యాక్చువల్లీ జాబ్ చేస్తుంది, బట్ ఆ 4-5 డేస్ మాత్రం తన జాబ్ నుంచి రెస్ట్ తీసుకోవాలి. సో ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంది. సో మేము ఏంటంటే స్కాన్ అనేది చేసామన్నమాట. యూజువల్లీ ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎండోమెట్రోసిస్ అనేది సస్పెక్ట్ చేస్తాము అన్మ్యారీడ్ గర్ల్స్ లోని. సో యూజువల్లీ ఎండోమెట్రోసిస్ స్కాన్ లో కనిపించదండి. బట్ ఈ పేషెంట్ కి ఏంటంటే అండాశయంలో చాలా పెద్ద సిస్ట్లు ఉన్నాయన్నమాట. అంటే 6x6 సెంటీమీటర్ బోత్ సైడ్ సిస్ట్ ఉన్నాయన్నమాట. సో స్కాన్ లోని అండాశయంలో సిస్ట్ అనేది కన్ఫర్మ్ అయింది. సో ఈ ఎండోమెట్రోసిస్ ప్రాబ్లమ్ లో ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్ లోని మైల్డ్ ఎండోమెట్రోసిస్ అంటాము. మైల్డ్ ఎండోమెట్రోసిస్ లో ఏంటంటే చాలా తక్కువ పెయిన్ ఉంటది. అంటే పేషెంట్ ఏంటంటే సింపుల్ టాబ్లెట్ మెడిసిన్స్ తోని మేనేజ్ చేసుకోవచ్చు పెయిన్. బట్ థింగ్ ఇస్ దట్ అది సివియర్ స్టేజెస్ లో వెళ్ళినప్పుడు అడేషన్స్ అనేది చాలా డీప్ గా వచ్చేస్తాయి. సో నార్మల్ గా ఏంటంటే గర్భాశయం సైడ్ న సంతానోపేగు అండ్ అండాశయం అనేది ఉంటుందండి. సో యూజువల్లీ అవి ఏంటంటే ఫ్రీగా ఉంటాయి, అడేషన్స్ అతుకులు కానీ అలాంటివి ఏమీ ఉండవు. అది నార్మల్ ప్యాటర్న్ అనమాట. బట్ యూజువల్లీ ఇటువంటి పేషెంట్స్ లో ఏంటంటే గర్భాశయంకి అండాశయాలు ఉంటాయి కదా, అది అతుక్కొని ఉంటాయి అన్నమాట. అంటే అడేషన్ అతుకులు అనేది ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో టోటల్ యూట్రస్ అండ్ ఆల్సో ఓవరీస్ అన్ని దగ్గరకు వచ్చేస్తాయి. ఈ ఓవరీస్ యూట్రస్ దగ్గర రావడమే కాకుండా యూరినరీ బ్లాడర్ అనేది ఉంటుంది, అది కూడా అడేషన్ ఫామ్ అయిపోతుంది. అండ్ వెనక పేగులు అనేది ఉంటాయన్నమాట, అది కూడా అతుకులు ఫామ్ అయిపోయి. సో ఈ పేషెంట్ కి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం అనేది జరిగిందండి. సో లాప్రోస్కోపీలో వ్యూ ఎలా ఉందంటే గర్భాశయం అనేది సెంటర్ కి ఉంది, బట్ ఈ ఓవరీస్ చాలా పెద్ద ఎండోమెట్రాటిక్ సిస్ట్లు ఉన్నాయన్నమాట. అంటే 6x6 సెంటీమీటర్ సిస్ట్ ఉంది అండ్ అది వెనక్కి అతుక్కొని ఉంది. అండ్ దాంతో పాటు యూరినరీ బ్లాడర్ అండ్ పేగులు కూడా మొత్తం అతుక్కొని ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్ లో ఇన్ని అతుకులు ఉన్నప్పుడు సర్జరీ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ అండి. అంటే మనం లాప్రోస్కోపీలో చేయాలి, ఎందుకంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అండ్ అడ్వాన్స్ సర్జరీ అండ్ పేషెంట్ ఇస్ అన్మ్యారీడ్. సో అన్మ్యారీడ్ లేడీస్ కి యూజువల్లీ లాప్రోస్కోపీ ప్రిఫర్ చేస్తాం. సో లాప్రోస్కోపీలోని బోత్ సైడ్స్ ఎండోమెట్రోటిక్ సిస్ట్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. బికాజ్ అండాశయాల్లో చాలా ఫాలికల్స్ ఉంటాయండి. అంటే ఫ్యూచర్లో ఆమె కన్సీవ్ అవడానికి ఎగ్ ఫార్మేషన్ అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ సిస్ట్ రిమూవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో ఈ పేషెంట్కి మనం సిస్ట్ అనేది రిమూవ్ చేసాం బోత్ సైడ్స్. ఆఫ్టర్ సర్జరీ పేషెంట్కి నెక్స్ట్ సైకిల్ వచ్చిందండి. సో పేషెంట్ ఎంత కంఫర్టబుల్ ఉన్నారంటే అసలు కనీసం ఒక పెయిన్ కిల్లర్ కూడా యూజ్ చేయకుండా నెక్స్ట్ సైకిల్స్ అనేది తనకి కంఫర్టబుల్ గా ఉంది. సో అన్మ్యారీడ్ గర్ల్ కూడా సర్జరీ చేసే అవకాశం ఉన్నాయి ఇలాంటి కేసెస్ లోని. సో పేషెంట్ కి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లోని గనక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంత సివియర్ స్టేజ్ కి వెళ్ళరండి. బట్ చాలా మంది పేషెంట్స్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చిన్న పెయిన్ ఉంటే చిన్న పెయిన్ కిల్లర్ ఏదో ట్రెస్ట్ అలా నెగ్లెక్ట్ చేసేసి అసలు ఇవాల్యుయేట్ చేసుకోరన్నమాట. అంటే పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, అసలు దానికి ఏమైనా పరిష్కారం ఉందా, లేదంటే దానికి ఏమైనా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేదంటే గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలా అనేది ఫాలో అవ్వరు. సో అటువంటి పేషెంట్స్ లో ఇలాంటి సివియర్ స్టేజెస్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంతమంది ఇన్ఫర్టిలిటీ, అంటే తినైతే అన్మ్యారీడ్, ప్రెగ్నెన్సీ అయితే ప్లాన్ చేసుకోవట్లేదు, బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది డయాగ్నోజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఎగ్ ఫార్మేషన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అండాశయంకిను సంతానోపేగ్కి ఒక రిలేషన్ అనేది ఉంటుందండి. అంటే ఎగ్ క్యాచ్ అవ్వడానికి సంతానోపేగ్ అనేది ప్రాపర్గా అతుక్కొని ఉంటుంది అనమాట. సో ఈ రిలేషన్ కూడా డ్యామేజ్ అవుతుందండి. సో ఇటువంటి ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదండి. సో కొంతమంది లేడీస్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ కన్సీవ్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక 40 ఇయర్స్కి ఇంకా సివియర్ పెయిన్ ఉంటుందండి. సో ఇలాంటి 40 ఇయర్స్ స్టేజ్లో కూడా ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటామండి. సో వాళ్ళకైతే సివియర్ స్టేజెసే ఉంటుంది. బట్ ఇటువంటి పేషెంట్స్ గైనకాలజిస్ట్ని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. సో ఈ ఎండోమెట్రోసిస్ అనేది చాలా వైడ్ స్పెక్ట్రమ్ డిసీజ్ అండి. అంటే చాలా మైల్డ్ స్టేజెస్ నుంచి చాలా సివియర్ స్టేజెస్ ఉంటాయి. సో మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే చాలా సింపుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. లేదు అంటే సివియర్ స్టేజెస్ వెళ్తే సర్జరీ పడే అవకాశాలు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇలాంటి గైనిక్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.